We train ourselves every day to give that అందరికీ నమస్కారం. విచ్చేసిన మీడియా సోదరులకు కూడా నమస్కారం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సన్షైన్ యాజమాన్యం కిమ్స్ యాజమాన్యం డాక్టర్ గోవారెడ్డి గారికి, డాక్టర్ భాస్కర్ రావు గారికి స్పెషల్ థ్యాంక్స్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున వాళ్ళ టీం జనరల్ గారికి, ఇక్కడ స్టేజ్ పైన డాక్టర్లు ప్రతి ఒక్కరికి. ఇది ఒక మాట రాజీవ్ కనకాల గారు, శివబాలాజీ గారు అడిగేసరికి వారు ఒప్పుకొని ఇప్పుడు జరగని రీతిలో ఎండోస్కోపీస్ దగ్గర నుంచి అన్ని మెడికల్ క్యాంప్ జరుగుతుంది. ఈరోజు నటీనటుల జీవితాలు కనిపించేంత గ్లామరస్గా ఉండదు. మా మూవీ ఆర్టిస్ట్ సభ్యులు దాదాపు 800 చిల్లర, ఇప్పుడు కొత్తగా చేరిన మెంబర్స్ ఇంకా కొంచెం కొంతమంది అయ్యారు. కానీ ఉదాహరణకి 1000 మందిని తీసుకున్న దాంట్లో మ్యాక్సిమం ఒక 5% అవైలబుల్, మిగతా 90 to 95% ప్రతి ఒక్కరూ ఆర్ స్ట్రగ్లింగ్ యాక్టర్సే. ఒక ఫేజ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది, గోల్డెన్ పీరియడ్. ఆ వర్క్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు మళ్ళీ స్ట్రగ్లింగ్లోనే అవుతారు. స్ట్రగ్లింగ్, గుడ్ ఫేజ్, అగైన్ స్ట్రగ్లింగ్, గుడ్ ఫేజ్, సైకిల్ ఆఫ్ లైఫ్. అలా ఉన్నప్పుడు మాకు ఒక పనుపు చెప్పారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో. వాళ్ళకి మేమందరూ పనిచేయడానికి మమ్మల్ని ఎన్నుకున్నారు. ఆ పనిలో ఒకటి మేజర్ భాగంగా నేను ఎన్నుకునింది ఆరోగ్యం. ఎందుకంటే ఎంతోమందిని చూస్తున్నాం, మంచి హాస్పిటల్స్కి వెళ్ళడానికి డబ్బులు లేక చాలామంది బ్యాడ్ పొజిషన్స్లో ఉండేవారు. అది ఉండకూడదు అనే ఉద్దేశంతో మేమందరం హెల్త్ ప్రాధాన్యతగా తీసుకున్నాం. దానికి ఈరోజు కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ ముందుకొచ్చి మాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. అండ్ దాన్ని ఈరోజు దాదాపు 400 చిల్లర మెంబర్స్ దాన్ని వాడుకున్నారు, ఇంకా వాడుకోబోతారు కూడా ఈ వారం అంతా. I'm really thankful for your management for having come forward with this great initiative, especially to you doctors. You know, out of personal relationship, మీరు చేశారు. We are really grateful for your help, and I hope this association continues going forward also. Thank you. మా కన్సల్టెంట్స్ తరఫున వి థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ. ఎందుకనంటే ఇది చాలా కొంచెం అరుదైన ఆపర్చునిటీయే. ఒక సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి స్క్రీనింగ్ చేయడము, వాళ్ళల్లో ఉన్న డిఫికల్టీస్, ఎందుకంటే యు ఆర్ వెరీ బిజీ ఇన్ యువర్ స్కెడ్యూల్, మార్నింగ్ నుంచి ఫుడ్ సరిగ్గా ఉండకపోవడము, ఇవన్నీ ఉండడం. సో వెన్ నిషాన్ కానీ వికాస్ కానీ వెన్ దే హ్యావ్ కమ్ ఫార్వర్డ్, అంటే ఎండోస్కోపీ కూడా చేయాలి సార్ అని అన్నప్పుడు వి థాట్, అంటే ఎండోస్కోపీ ఫర్ ఆల్మోస్ట్ శివబాలాజీ గారు చెప్పడం లెక్క ప్రకారం 700 మంది, అంటే 350 + 2 × 2 అని అన్నప్పుడు 700 మంది అని అంటే కొంచెం ఆలోచించాం. బట్ మా టీమ్ వీఆర్ 7 మెంబర్స్ అండి. సో వీ వేర్ వెరీ హ్యాపీ అండ్ వీ హ్యావ్ కమ్ ఫార్వర్డ్ టు డూ దట్ అండ్ వీ ప్లాన్డ్ ఇట్. అంటే ఒక 1 వీక్లో స్ప్రెడ్ అవుట్ అయ్యేటట్టు చేద్దామన్నట్టు ప్లాన్ చేసుకున్నాము. అండ్ ముఖ్యంగా దీనికి అవేర్నెస్లో ఏంటంటే చాలా మట్టుకు కూడా ఈ క్యాన్సర్స్, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ అనేవి చాలా ఎక్కువయ్యాయి. మనకున్నటువంటి అలవాట్ల వల్ల, అంటే ముఖ్యంగా ఫుడ్ సరిగ్గా తినకపోవడం, లేదంటే స్ట్రెస్ వల్ల, అండ్ అదేవిధంగా స్మోకింగ్, ఆల్కహాల్ వగేరా ఇవన్నిటి వల్ల. సో థ్యాంక్ యూ విష్ణు గారు అండ్ రాజీవ్ కనకాల గారు అండ్ శివబాలాజీ గారు ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ. మోస్ట్ ఇంపార్టెంట్లీ మేము మా గురువారెడ్డి గారికి కూడా, సార్ కూడా థ్యాంక్స్ చెప్పాలి. బికాజ్ మేము ఎప్పుడైతే సార్కి అప్రోచ్ అయ్యి ఇలా చేస్తున్నాం సార్ అనగానే హీ హాజ్ గివెన్ అస్ పర్మిషన్. అండ్ దానికంటే ముఖ్యంగా కూడా ఈ గైడెన్స్ అంతా కూడా, వాట్ ఎవర్ ద ప్లానింగ్ అంతా కూడా he has executed through Sudhakar Jadhav garu. Thank you Guruvareddy sir for that. And I also thank all the people who have supported us and done this job today. Thank you very much.